శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో ఎవరు ఊహించుకోమని రాజకీయ లబ్ధి కోసం దేవుడిని ఉపయోగించుకోవడం సమంజసం కాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి బోస్ రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యులు సభలో వ్యవహరించిన తీరును అందరూ ఖండించాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ అన్ని మతాలని గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. సమస్యలపై నిలదీయాల్సిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారని ఎద్దేవా చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తోట దుర్గా, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు తోటకూర రమణారావు, మధు, పలువురు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారి శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో మనం ఎవరం కూడా ఊహించబోం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకునే విధంగా ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఒక చక్కటి వేదికగా చట్టసభలు ఉపయోగపడతాయి. కానీ చట్టసభల్లో కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో భక్తి లేదు, భయం లేదు, అన్నిటికన్నా ప్రజాస్వామ్యం పైనే నమ్మకం లేదు. ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, ప్రజల మనోభావాలను ఏ విధంగా గౌరవించుకోవాలి, ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి, ఎవరు ఏ మతంలో ఉన్నా కూడా అందరినీ సమానంగా చూడాలనేది మన రాజ్యాంగంలో మనకి ఇచ్చిన ఒక స్ఫూర్తి. కానీ కేవలం రాజకీయ దురుద్దేశం కోసం, రాజకీయ లబ్ధి కోసం శాసన మండలిలో నిన్న ఒక వేదికగా తయారు చేసి వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇది పద్ధతి కాదు. ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యంలో గౌరవం పెంచే విధంగా వీళ్ళు వ్యవహరించలేదు. జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం కూడా నిన్నటి నుంచి ఇదే ఆవేదనతోటి ప్రతి ప్రాంతంలో మాకు వస్తున్న ప్రజల దగ్గర నుంచి వస్తున్న వారి మనోభావాల్ని మేము అర్థం చేసుకుని ఇది చాలా తప్పు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నడూ కూడా జరగలేదు భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు. చట్టసభలో ఎక్కడ కూడా ఈ విధంగా చేసిన దాఖలాలు లేవు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవుడిని కూడా మీరు రాజకీయాల్లో లాగడం నిజంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఇది. అటువంటి వేదికల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో వారికి అందించాల్సిన అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మేము చేస్తున్న వివిధ కార్యక్రమాలని మీరు ప్రశ్నించండి. ప్రజలకు ఇంకా మేలు జరిగే విధంగా మీరు ఉపయోగపడండి. అంతేగాని భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా, సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి, ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం దయచేసి భగవంతుడిని ఉపయోగించుకోవద్దు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ పార్టీలో ఉన్న పెద్దల్ని కూడా నేను కోరుతున్నాను, ఈ విధంగా మీ నాయకుడికి ఏదో ఒక ఆలోచనతో ఆయన ఇచ్చిన ఆదేశాలని మీరు ఈ విధంగా పాటించుకుంటూ వెళ్తే ఎంత ఇబ్బంది అవుతుందో మీ అందరికీ తెలుసు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో మనందరం కూడా ప్రతి ఒక్కరిని, ప్రత్యేకంగా మనం హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిని సమాజంలో అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలనేది మన అందరిలో ఉన్న భావన. దాన్ని చులకం చేసే విధంగా, భగవంతుడిని ఉపయోగించే విధంగా ఆయన ఆదేశాల్ని మీరు ఆ విధంగా పాటించడం అనేది 100% అది పొరపాటు. అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా బేషరతుగా క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తే దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా